బీజేపీ చేస్తానన్న కులగణన విషయంలో దేశ ప్రజలను మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. బీజేపీ కులగణన విషయంలో ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతుందని కవిత వెల్లడించారు. తెలంగాణ నుంచి కూడా తమ అభిప్రాయం ఇవ్వడానికే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు కవిత తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇచ్చిన సిట్ నోటీసులు కాంగ్రెస్ పార్టీకి పరాకాష్ట అని ఆమె అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు కాంగ్రెస్ పార్టీ ముగింపు పలికే సందర్భం లేదని సెటైర్లు వేశారు. ఈ కేసును ఒక సీరియల్ మాదిరిగా నడుపుతున్నారని కవిత ఫైర్ అయ్యారు. చాలా కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను వారి పేర్లన్నీ ఒక్కొక్కటిగా నేను అక్నాలెడ్జ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఒక 2 నిమిషాలు వివరించిన తర్వాత అందరూ అతిథులు కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జనగణన అనేటటువంటిది ఒక ఎక్సర్సైజ్ జరుగుతాం. కులగణన అనేటటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. కదలిక రావాలి, వాళ్ళు ప్రజల పక్షాన నిలవాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. వచ్చిన అతిథులందరికీ ఒక్కొక్కరిగా కూడా కృష్ణయ్య గారి తరఫున అన్న సత్యమన్న గారు వచ్చినారు. కృష్ణయ్య గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. జాతీయ ఉపాధ్యక్షులు సత్యమన్న గారికి వెల్కమ్ చెప్తా ఉన్నాం. వచ్చినటువంటి వారందరికీ కూడా సమయం ఇవ్వడం జరుగుతుందండి. కొంచెం సంయమనం పాటించండి. జాగృతి కార్యకర్తలు దయచేసి కూర్చోవాలి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మీ అందరి మీద లేచి ప్లేస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నరేష్, నవీన్ గెస్ట్ల కోసం చూడండి, వస్తున్నారు, చాలా కూర్చోబెట్టుకుంటున్నాం. జై జాగృతి. ఓకేనా? కొంచెం కెమెరాలు వెనక్కి పోరాదే. కొద్దిగా కెమెరాలు వెనక్కి వెళ్తే మేము అందరం వస్తాం. వాళ్ళందరూ తీయండి, మైకులు ముందు వస్తాయి. కామన్ బయట జై తెలంగాణ ఉన్నారు. చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం. కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రేమతో అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి విద్యావంతులకు, మేధావులకు తెలంగాణ జాగృతి సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. జాతీయ స్థాయిలో కులగణనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో కూడా దాంట్లో ఉన్న లోపాలను చూపుతూ ఇంకా సమర్థవంతంగా అన్ని కులాలకు, అన్ని సమాజాలకు ఎవరైతే ఈ దేశం లోపల వేల సంవత్సరాల కుల చక్రంలో వెనుకబడి ఉన్నారో, ఎవరైతే స్వతంత్ర ఫలాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోతా ఉన్నారో వారందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇవాళ మాట్లాడతలేదు. కాంగ్రెస్ పార్టీ సెన్సస్ డాక్యుమెంట్ మీద ఏం మాట్లాడతలేదు. సరే, బీజేపీ అంటే వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిరు, దానికి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పార్టీలన్నింటిలో కూడా కదలిక రావాలి.